వెల్కమ్ టు ది మీడియా మ్యాట్రిక్స్. పాక్ యొక్క ఇంటర్నేషనల్ బార్డర్ లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద పాకిస్తాన్ తన యొక్క జెండాను తొలగించినట్టుగా తెలుస్తోంది. అయితే ప్రాగ్వార్ సెక్టార్‌లో పాక్ యొక్క స్థానం ఖాళీ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఈ అసాధారణమైన చర్యకి కారణం ఏంటి అనే విషయానికొస్తే మొదటగా మనం అసాధారణమైన చర్య అంటున్నాం. అసాధారణం అనడానికి రీజన్ ఏంటి అంటే మొట్టమొదటిగా 1947లో జవహర్లాల్ నెహ్రూ గారి ఆధ్వర్యంలో పాకిస్తాన్‌కి, భారతదేశానికి యుద్ధం జరిగింది. అయితే ఆ యుద్ధంలో భారతదేశం గెలిచింది. గెలిచిన తర్వాత కూడా కశ్మీర్ యొక్క ప్రస్తావన తీసుకురాలేదు. ఎందుకంటే పాకిస్తాన్ వాసులు కశ్మీర్ పైన అంత హోప్ పెట్టుకున్నారు కాబట్టి పోనీలే అని చెప్పి ఆ యొక్క ప్రస్తావన తీసుకురాకుండా వదిలేశారు. ఆ తర్వాత 1965లో లాల్ బహదూర్ శాస్త్రి యొక్క ఆధ్వర్యంలో మళ్ళీ ఒకసారి పాకిస్తాన్‌కి, భారతదేశానికి మధ్య యుద్ధం జరిగింది. అప్పుడు కూడా భారతదేశమే గెలిచింది. అప్పుడు కూడా కశ్మీర్ యొక్క ప్రస్తావన తీసుకురాలేదు. ఆ తర్వాత ఇందిరాగాంధీ యొక్క ఆధ్వర్యంలో 1971లో బంగ్లాదేశ్ గురించి పాకిస్తాన్‌కి, భారతదేశానికి మధ్య జరిగిన యుద్ధంలో అప్పుడు కూడా భారతదేశమే గెలిచింది. అప్పుడు కూడా కశ్మీర్ యొక్క ప్రస్తావన తీసుకురాలేదు. ఎందుకంటే పాకిస్తాన్ కశ్మీర్‌పై అన్ని హోప్స్ పెట్టుకొని ఉంది కాబట్టి కశ్మీర్ యొక్క ఈ విషయం తీసుకురాలేదు. అలాంటి అంత హోప్స్ పెట్టుకున్న కాశ్మీర్ ఇప్పుడు ఎందుకు సడెన్‌గా జెండాలు ఎత్తేసింది అనే అనుమానం కూడా వ్యక్తమవుతుంది.